హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథని వింటున్నాం కదండి. కథలో భాగంగా పార్వతీశం వెనక్కి వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్న జనమంతా పార్వతీశాన్ని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగానే ఒక పెద్ద ఆయన పార్వతీశాన్ని సంశయిస్తూనే, అక్కడ ఆడోళ్ళు మనోళ్ళకు మళ్ళీ నెల నెలకి బయట ఉంటారా అండి అని అడిగాడు. అందరూ గొల్లుమన్నారు. అతను కొంచెం చిన్నపుచ్చుకున్నాడు. పెద్దయ్య, పెద్దవాడు అడగవలసిన ప్రశ్న అడిగావు. మనలో మన మాట. వాళ్లే కాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయసు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు కదా అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చెల్లో బయట ఎలా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు బయటున్న లోపలే ఉంటారు అనగా మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు, మామూలుగా ఇంట్లోనే ఉంటారు అని చెప్పాను. అయితే ఆ 3 రోజులు వంట వగేరా అన్ని పనులు చేస్తారా అండి అని అడిగాడు మళ్ళీ. వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తర్వాయి పనులు చేస్తారో చేయరో నాకు తెలీదు, నువ్వు అడగనూకూడదు అన్నాను. పోన్లేండి, అడగను కానియండి. మీ మడి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా అయ్యా బాబయ్య మడి టైంలో అండి అని అడిగాడు. ఆ రోజులన్న సంగతి నాకు ఎప్పుడు చెప్పనే లేదు నాతో ఆవిడ. చెబితే ఏం జరిగేదో కానీ, ఇంకా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినబడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటికి వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మా వాళ్ళు మరీని ఊహించుకొని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదనుకొని నన్ను ఇంట్లో నుంచే కాకుండా దేశంలో నుంచే తరిమేస్తారు అన్నాను. అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇంకొక తెలివైన కుర్రాడు స్వతంత్రించి ధైర్యం చేసి, తమరక్కడ ఏం చేసినా అవి అన్నీ ఇక్కడ తెలిసినా మీ వారు వెళ్ళగొడతామంటే మేము ఒప్పుకోలేండి, ఆ పూచి మాది అని హామీ ఇవ్వడంతో ఒక్క మాట గుండెల మీద చెయ్యేసుకుని, థ్యాంక్ యూ, ఆ మాత్రం అభయం ఇచ్చావు, అంతే చాలు అన్నాను. వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక 10 మంది యువకులు కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నర్సాపురం నుంచి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ జై రమారమణ గోవిందో హరి అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటో ఈ హడావిడి, అంత కులాసాగా ఉన్నారా? 3 ఏళ్ల నుంచి ఎందులో ఏ ఒక్క మొహం కనపడలేదు, ఏవైపోయారు? ఏం పాడు పని చేసున్నా 3 ఏళ్ళు మొహం చాటి చేసుకోవడం ఎందుకో అన్నాను నవ్వుతూ. వాళ్ళు పక్కాలనే నవ్వి, మన పార్వతీశం మొత్తం మీద అక్కడికి వెళ్ళి నా మారని చిల్లకవ్వలాగా మామూలుగానే వచ్చాడు అన్నారు నా మిత్రుడొక్కడు. వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. ఏమిటి, ఏది కాని వేళ ఎలా కొట్టుకొచ్చారు? పొద్దున్న వచ్చినమా? పొద్దెక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు. మీరందరూ ఈ పూట ఇక్కడ తిష్ట వేస్తానంటే నేను ఒప్పుకోను అబ్బాయి, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాను. పోనీలేండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మాకు కడుపు నిండింది. మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాము. మీరు భోజనానికి వెళ్ళవల్లని లేచారు కావాలి, మేము మరో ప్రయత్నం మీద వచ్చాం. మీకు చిన్న హెచ్చరిక చేసి వెళ్దామని. మీరు దేశంలో దయచేశారన్న వార్త 4 రోజుల క్రితమే నరసాపురం అంతా దావాగ్నిలా చుట్టుముట్టింది. వార్త వినగానే కోర్టుకు వెళ్ళేటప్పుడు గౌన్లు, తలగొడ్డలు తగిలించుకోవడం మర్చిపోయారు. మరికొందరు గురించి మరికొన్ని ఏవేవో మర్చిపోయారని విన్నాము, కానీ అవి అధికారికంగా చెప్పలేకున్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుత అంశం ఏమిటంటే, మన హై స్కూల్లో పాత ప్రస్తుత విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం నిశ్చయమైనది. ప్లేటర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్స్గా చెప్పడానికే మేము ఒక్క పరుగునొచ్చాము. బహుశా సభ రేపే జరగవచ్చు, లేదా ఎల్లుండి ఒకటి, ఆ పెళ్ళెల్లుండి ఇంకొకటి జరిగి తీరుతాయి. మన స్కూలు సభకు మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు గారు స్వయంగా ఆదరాబాద్రా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలపడమైనది అని నాతో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లరిలోనూ నాకు సహాయపూతులైన మిత్రుడొకడు చాటింపు చేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొలది సేపట్లకో లేదా వారితోనో నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాడు అతను ముకులిత హస్తాలతో. మరో పూర్వాశ్రమవాసి. ఇక మేము వచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాము. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేము విరమిస్తున్నాము అని పూర్వం మా మూర్తిత్రయంలో 3వ వాడు అతముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. అందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక మీరెన్నడూ ఇటువంటి పిచ్చి వేషాలు వెయ్యమని అగ్నిసాక్షిగా సూర్యచంద్రాదుల సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి, లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానం అంట. సన్మానం ఎందుకీ సన్మానం? మన హెడ్ మాస్టర్ గారు రాని చెప్తాను అన్నాను. మేం వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెప్తావో అంటూ నవ్వుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
నేను లోపలికి వెళ్ళి మా నాన్న ఇంకా దేవతార్చన ముగించలేదని తెలుసుకొని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేమిటి, సభలేమిటి, సందర్భాలేమిటి అనుకుంటూ ఏ అనుభవమో లేని నేను ఏం ఉపన్యాసం ఇవ్వనా, ఏం మాట్లాడనా అని అనుకుంటూ అసలు దాని భావం ఏమిటో అని నేనొక్కసారి విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకు ఈ ఘనత ఎందుకు, నాకు ఈ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతార్చనకు ముగింపుగా గంట లోపల నుంచి వినపడింది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లేనాయనా కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దువు కానీ, వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికి ఉంటే వారిని కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు అవి ఇయ్యి అని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేవారెవరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. పై విస్తళ్ళు ఏమీ వేయొద్దు అని నేను నూతి దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని పట్టు వస్త్రం ధరించి బుద్ధిమంతులాగా భోజనానికి తయారయ్యాను. ప్రతి పూట భోజనాలయ్యేవి. నేను వచ్చినప్పటి నుంచి అక్కడ నువ్వు ఏమి చదివావు, ఏం పాస్ అయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడ సంగతి సందర్భాలు ఏమిటి, నీ భోజనాధికాలు ఎలా గడిచాయి, అక్కడ జీవిత విశేషాలు ఏమిటి, విధానాలేమిటి అని ఒక్క మాట నన్ను అడగనూ లేదు. ఆయన అడుగుతాడని నేను ఎన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాడిని. ఒక్క మాట ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది. ఎందుకో తెలీదు, ఆలోచిస్తే ఆయన అడగకపోవడమే సబ్బు అనిపించింది. అక్కడ నేను చేసిన పనులన్నీ ఇన్ని కానీ కొన్ని కానివి ఉంటే ఆ అప్రాచ్యపు చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు అనుకుంటాను. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదనుకునేవారు. అందుకని ఏమీ తెలుసుకోకపోవడమే మంచిదని ఉభయతారకమని నిర్ణయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగడంతో ఆయన మీదను ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువైంది. భోజనాలు ముగించుకొని వాకిట్లోకి వచ్చాం. మా నాన్న భగవద్గీత చేత పుచ్చుకొని అలవాటు ప్రకారం కొంతసేపు పారాయణం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ భోజనం తర్వాత సవరణలు చేసుకుంటుంది. నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతూ ఉండగా నిద్రాచాడ్యం నన్ను చేరే కదా అన్నట్లు నిద్రాదేవి నన్ను వరించింది. 1 గంట అరగంట నిద్రపోయి ఉంటాను. మా హెడ్ మాస్టర్ గారు వస్తారేమోనని ఉలిక్కిపడి లేచాను. వారింకా రాలేదని తెలుసుకొని ముఖ ప్రక్షాళన చేసుకొని మళ్ళీ నా చదువులో పడ్డాను. మళ్ళీ కాసేపు గ్రంథపఠనం సాగించాను. మా అమ్మ నాకు పలహారం ఏదో చేత తీసుకొచ్చింది. అది నేను ముగించే లోపల నా పలహారం పళ్ళెం లోపల పెట్టేసి చేతులు కడుక్కొని యువతలికి వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులయ్యారు. నేను వచ్చి నమస్కారం చేయగానే వారు నవ్వుతూ ఏమోయి పార్వతీశం అంటూ లేవబోయారు. ఆయన తోడి కూడా వచ్చిన 3-4 విద్యార్థులు నిలబడే ఉన్నారు. మాస్టర్ గారు, దయచేయండి, మీరు లేవడం ఏంటి? నేను మీ శిష్యుడు అన్న మాట అప్పుడే మర్చిపోయారు. నేను ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత చదువు చదివినా మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ, కరశిక్ష, బెత్తం శిక్షతోటే నేను పైకి వచ్చానన్న సంగతినే ఎప్పుడు విస్మరించనండి అంటూ ఉంటే ఆయన మళ్ళీ కూర్చొని, హారిని ఇల్లు బంగారం కాను, నువ్వు ఇవేమీ మర్చిపోలేదన్నమాట. ఆఖరికి నా చేత విసురు బెత్తం చురుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత పని జరిగింది, అయినా పర్వాలేదులే, దండం దశగుణం భవేత్ అనే పెద్దల వాక్యం నీలో నిజమైంది. చాలా సంతోషం. తర్వాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటాను అన్నారు నవ్వుతూ. అంత మాట మీరు అనడం ధర్మం కాదు మాస్టర్ గారు. అది నాకు శాపంగా పరిణమించవచ్చు. ఆ పని మట్టుకు చేయకండి అన్నాను. వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గరికి తీసుకొని నా వీపు తట్టి పక్కనే కూర్చోబెట్టుకొని ఒక్క మాట 2 చేతులతోటి ఆలింగనం చేసుకున్నారు. ఆయన శరీరం కొంచెం కంపించినట్లు, హృదయస్పందన ఎక్కువైనట్లు అనిపించింది నాకు ఒళ్ళు పులకరించింది. గురుదేవుల ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే అనుకున్నాను. అయితే పార్వతీశం, నీవు వచ్చావని 3 రోజులై తెలిసినా అనుక్షణం నిన్ను చూడవలననే ఆతృత పడుతున్నా వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకెంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను. ఆనాడు నీవెవ్వరితోటి చెప్పకుండా దేశాంతరం వెళ్ళావని విని అందరూ ఎంత బాధపడ్డా నేను మట్టుకు చాలా సంతోషించాను. అంటే నీవు తప్పక పెద్ద చదువు చదివి క్షేమంగా తిరిగొచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావనే ధైర్యం అప్పటినుంచే ఉండేది. నేను అనుకున్నట్లుగానే విద్యను పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తూ నీవు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. ఇక నేను వచ్చిన పని చెప్తూ, మరి నీవు వచ్చావని తెలియగానే స్కూల్ అందరికీ ఆబాల గోపాలం ఎనలేని ఆనందం పొందారు. స్కూల్ అంతా మీ ఊరు వచ్చి పడదామన్నంత ఉత్సాహం కలిగింది. అందరకు నేనే వాళ్ళ ఉత్సాహాన్ని తాత్కాలికంగా చల్లబరిచి దాన్ని క్రమబద్ధం చేయవలనని సంకల్పించి, మేమింతమంది మీ ఇంటి మీద దాడి చేయడం కంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి తరపున నిన్నే అక్కడికి ఆహ్వానించి గౌరవించి అక్కడ అనగా ఆ దేశపు విశేషాలన్నీ నీ ముఖత నిండు సభలో వింటే బాగుంటుందని కొందరు ఉపాధ్యాయులతో చెప్పగా వారు చాలా సంతోషించి నాతో ఏకీభవించి ఈ ఏర్పాటు చేశారు.
అందుకని ఎల్లుండి సాయంకాలం మన హైస్కూల్ ఆవరణలో సభ ఏర్పాటు చేశాం. నీవు పాత విద్యార్థిగా నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలను కొన్నిటినో చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచవలనని అందరి తరఫున నిన్ను శాసిస్తున్నాను అని అనను కానీ తప్పక మరో మాట చెప్పక వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరవశలన చెయ్యమని మాత్రం కోరుతున్నాను అని అన్నారు. అనగానే నేను లేచి నిలబడి నమస్కరిస్తూ, అంత పెద్ద మాటలు అనవద్దు మాస్టారు, నాకు సన్మానము గౌరవం ఏమిటండి, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్ను ఏదైనా ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెబితే బాగుంటుంది అనుకుంటాను. ఉపన్యాసాలు పెద్ద సభల్లో చేయడం నాకు ఇంకా చేత కాలేదు. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులంతా సరదాగా వచ్చిన 2 నిమిషాలు అయ్యేటప్పటికీ విధిగా వాళ్ళందరికీ తలనొప్పి వచ్చి తీరుతుందని నా భయం. వాళ్లకు ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మనం గోష్ఠి జరుపుకోవడం చాలా బాగుంటుందని నా అభిప్రాయం అన్నాను. నీ అభిప్రాయం బాగానే ఉంది, కానీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కనుక ముందు ఈ సభ ముగించి తర్వాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తాను. అది కూడా చాలా మంచి పని. అందుచేతన ఎల్లుండి సాయంకాలం 4 గంటలకి బండి తీసుకుని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నీవు తప్పక రావాలి. ఇక నీ వస్తాను మరి అని నేను నమస్కరించగా నా భుజాల మీద చెయ్యి వేసి తనతో వీధిలోకి తీసుకువెళ్ళి నాకు సెలవు ఇప్పించి వారు బండికి వెళ్ళిపోయారు. ఈ సభ ఏమిటి, సన్మానం ఏమిటి, నాకెందుకు వచ్చింది భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ వాకిట్లో బండి ఆగిన చప్పుడు కావడం, నేను లేచి వీధిలోకి వెళ్ళి వారిని ఆహ్వానిద్దామని అనుకుంటూ ఉండగానే వారు లోపలికి రావడం జరిగింది. ఈసారి వచ్చిన వారు 2 ప్లేటర్లు. వారు ఫలానా అని తెలుసుకున్నాను. నాకంటే బాగా పెద్దలు కావడం చేతను ఎక్కువ పరిచయం లేదు. వారు రావడంతో పరస్పరం అభినందనలు చేసుకుని కూర్చున్నాం. వారు వచ్చిన పని వెంటనే విన్నవించారు. తమ రాక విన్నాము. మన ప్రాంతంలో విదేశీయానం చేసిన వారిలో మీరే ప్రథములు. విదేశాల్లో విద్య నేర్చి ఎంఏ బారెట్లా అయిన వారిలో మీరే ప్రథములు అయి ఉండడం, మీరు మాకు అన్ని విధాల సన్నిహితులు కావడం మాకు గర్వకారణం. ఆవలెల్లుండి మా నర్సాపురం బార్ అసోసియేషన్ తరపున మీరొకసారి దయచేసి మమ్మల్ని గౌరవించి మీ విదేశానుభవాలు మాకు కొన్ని తెలపవలనని సభ ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని స్వయంగా కోరడానికి వచ్చాము. మా మునసబు గారు కూడా స్వయంగా మీ దసరానికి రావాలనుకున్నారు, కానీ వారినంత శ్రమ పడవలదని మేము మీతో మనవి చేసి మిమ్మల్ని తప్పక తీసుకువస్తామని చెప్పి మేము వచ్చాము. నాటి సభకు వారే అధ్యక్షత వహిస్తారు. తమరు తప్పక దయచేస్తారు కదా. ఆ సాయంకాలం మాలో ఎవరో ఒకరు బండి తీసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం అన్నారు. అబ్బెబ్బే, మీకెందుకంతా అని నేనేదో అనబోతుంటే వారు లేచి నిలబడి నా మాట పూర్తి కానివ్వక తమరు మరో మాట ఏమీ చెప్పక మా ప్రార్థన మన్నించాలి, తప్పదు, సెలవు అని గబగబా వెళ్ళిపోయారు. ఈరోజు సాయంకాలం నరసాపురంలో ఈ యజ్ఞం ఒకటి తప్పదు కదా అని మధ్యాహ్నం 3 గంటలకే లేచి స్నానగీతం చేసుకొని మామూలుగా పంచి కట్టుకొని ఒక లాల్చీ వేసుకొని పైన కండువా కూడా వేసుకోవడానికి అమర్చి సిద్ధం చేసుకున్నాను. మా స్కూల్ నుండి విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో వస్తారనుకుంటూ 4:45 నేను వారి రాకకు నిరీక్షిస్తూ తయారై కూర్చున్నాను. వారు సరిగ్గా 4 గంటలకు వస్తామన్నారు. గడియారం 4 కొట్టింది. 4:30 కూడా దాటింది. నేనేమైనా పొరపాటు పడ్డానా లేక వాళ్ళ తేదీ ఏమైనా మార్చుకున్నారా అని అనుకుంటూ అయినా బండి ఏదైనా వస్తుందేమో చూద్దామని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి బండి కూడా ఆ క్షణంలోనే గుమ్మం దగ్గర ఆగింది. బండిలో నుండి ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు దిగారు. మందహాసం చేస్తూ నాకు నమస్కరిస్తూ, మన్నించాలి పార్వతీశం గారు, చాలా ఆలస్యమైంది. తమరు అక్కడికి దయచేసిన తరువాతను ఆలస్యమూ కాకూడదని ఎంత తొందరపడ్డా సర్దుబాట్లన్నీ అయ్యేసరికి ఈవేళ అయ్యింది. ఇంకనూ తమరు డ్రెస్ వేసుకుంటే వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు వచ్చిన ఉపాధ్యాయుడు. నా ఆలస్యం ఏమీ లేదు, సుమారు 3 గంటల నుండి మీ రాక్కి ఎదురు చూస్తున్నాను అన్నాడు అతను కొంచెం తెల్లబోయి. అతను కొంచెం తెల్లబోయి, మరి డ్రెస్ మార్చుకోరా అని అన్నాడు. మార్చుకోవడానికి ఏమున్నది, చాకలు తెచ్చిన పంచ చొక్కా కండువా కంటే వేరే దుస్తులు ఏముంటాయి అన్నాను. అతను కొంచెం తడబడి, చిత్తం అదేనండి, తమరు ఇవి విడిచి వస్తారేమో అనుకున్నానండి అన్నాడు చేతులు జోడించి కంగారుగా. మాస్టారు, బట్టలు విడిచేసి సభకు ఎలా రానండి అన్నాను ఎంతో అమాయకంగా మొహం పెట్టి. ఆయన ఉక్కిరి బిక్కిరై, చిత్తం అదేనండి అనగా, అంతేనండి, తమరు బట్టలు కట్టుకుంటారని అనుకోలేదండి అనగా ఎప్పుడూ అదేదో సూటు హేటు వగైరాలతో కానీ పైకి రారనుకున్నానండి అన్నాడు ఎంతో భయంతో. అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలో వచ్చేటప్పుడు అమాంతం అవి తగిలించుకుని వస్తాననుకున్నారా? భలేవారండి, రండి పోదాం అన్నాను. ఆయన బుచ్చ మీద చెయ్యి వేసి వీధిలోకి తీసుకొచ్చాను.
పక్కనున్న కుర్రాడు పైకి నవ్వలేక నవ్వు ఆపుకోలేక కడుపు పట్టుకొని వండ చుట్టుకుపోయి నానా యాతన పడుతూ మా వెనకే వచ్చాడు. ముందు నన్ను బండి ఎక్కమన్నారు గౌరవంతో. వెనకను కుర్రాడు, చివరన మాస్టారు కూర్చున్నారు. ఈ బండిలో నర్సాపురం చేరేటప్పటికి బట్టలకి ముఖానికి కొంచెం జేగురు రంగు వస్తుంది. అక్కడ ఎడింబరోకి మళ్ళీ మీరేమైనా ముఖ ప్రక్షాళన అధికం చేసుకుంటారా అని అడిగేవారు ఎవరూ ఉండరు కదా అని అనుకుంటూ ఒళ్ళు కంపరమెత్తిన గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్నాను. బండి 10 గజాలు సాగ్గానే, అయ్యా పంతులు గారు, కొంచెం పైకి రండి అయ్యా అన్నాడు బండి తోలే సాహిబు. నవ్వుకుంటూ కొంచెం ముందుకు జరిగాను. మళ్ళీ కొంచెం దూరం సాగేటప్పటికి, తమరు ఇంకా పైకి రావాలండి అయ్యా అన్నాడు సాహిబు. నాయనా, ఈ కొద్ది పరిచయంతోటే నా మీద ఇంత అభిమానం కలిగి నన్ను పదే పదే పైకి రావాలని కోరుకునేవాడివి నువ్వు ఒక్కడో కనపడ్డావు. చాలా సంతోషం. ఇంకా చాలనా అన్నాను కొంచెం పైకి జరుగుతూ. చాలునండి మహారాజ్ అన్నాడు. అరే నీ ఇల్లు బంగారంగాను, నన్ను అప్పుడే మహారాజును కూడా చేసేసావు అన్నాను. చిత్తం, తమరు ఎప్పుడు మహారాజుగానే ఉంటారండి అయ్యా అని నవ్వుకుంటూ ఏలవేసి హుషారుగా బండిని పోనిచ్చాడు. ఆ ఉత్సాహంతో మమ్మల్ని అరగంటైనా కాకుండా నర్సాపురంలో మా హై స్కూల్ గుమ్మంలో బండాపి, ఇక దిగండి మహారాజా అని నన్ను నా పరివారాన్ని హెచ్చరించి తను కిందకి ఉరికి బండి గుర్రంపైకి తేలిపోకుండా నొక్కి పట్టుకుని నిలబడ్డాడు. మేము ముగ్గురం నెమ్మదిగా కిందకి దిగాం. మాకెదురుగుండా హెడ్ మాస్టర్తో సహా ఉపాధ్యాయులందరూ 50 మంది విద్యార్థుల బృందం నాకు స్వాగతం చెప్పడానికి అక్కడే నిలబడి ఉన్నారు. దిగగానే మా రోజుల్లాగానే ఎరిగిన విశేషం ఒకటి ముందు కనపడింది. కొందరు విద్యార్థులు అన్ని తరగతుల నుంచి తలొకరో ఇద్దరో వచ్చినట్లుగా కాకి దుస్తులు, నెత్తిమీద టోపీ, మెళ్ళో నీలం రంగు గుడ్డ టై ముడివేసుకొని దానికి ఇరుపక్కలా వరుసగా నిలబడి నేను ముందుకు బయలుదేరగానే అటెన్షన్ అని ఒక పొలికేక ఆ విద్యార్థి నాయకుడు పెట్టగా వారంతా తమ బూట్లు చప్పుడు చేసి నాకు సైనికాభివందనం చేశారు. నేను చిరునవ్వుతో ఫీల్డ్ మాస్టర్ వలె వాళ్ళని చూస్తుంటే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంతోషంతో, వాళ్ళు బాయ్స్ స్కౌట్స్, మన స్కూల్లో ఈ ఏడే శిక్షణ కొత్తగా ప్రారంభించాము. విద్యార్థులందరికీ ఇది ఎంతో ఉత్సాహజనకంగా ఉంది అన్నారు. చూపుదారులు పరాకు పలుకుతున్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు కుర్రవాళ్లను అల్లరి చేయకుండా తమ తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరిక చేస్తుంటే నేను నా పక్కన ఉన్న హెడ్ మాస్టర్ గారు మహామంత్రి తిమ్మరుసు అయినట్లు నేను రాయలునా ఏమిటి అని అనుకుంటూ లోపలికి ప్రవేశించాను. హాలు కిటకిటలాడుతూ ఉన్నది. అక్కడ కేవలం విద్యార్థులే కాక చాలామంది పురప్రముఖులు, ఉద్యోగులు కూడా వచ్చినట్లు కనపడింది. నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతోనూ, ఈ పంచ చొక్కా కండువాతో ఉన్న మనిషి పార్వతీశం అవునా కాదా అన్న సందేహంతోనూ ఒక లిప్తకాలం అనుమానించి ఎందుకైనా మంచిదని అక్కడున్న 50 మంది గబీల్న లేచి నిలబడ్డారు. నన్ను హెడ్ మాస్టర్ గారు ఎంతో గౌరవంతో తిన్నగా అక్కడ ఉన్న ఉన్నత స్థానానికి తీసుకువెళ్తూ ఉంటే పంచకట్టుకున్న నేను పార్వతీశాన్ని నేను అనే నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వానాలు చేశారు. నేను చాలా గంభీరంగా, మామూలు నవ్వు తుళ్ళు లేకుండా చాలా సుప్రసిద్ధుల్లాగా ఒక్క క్షణం నిలబడి సభికులందరినూ దయార్థ దృష్టితో చూసినట్లు చూసి దయచేయండి అన్నట్లు హస్తాభినయం చేసి కూర్చున్నాను. సభికులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. కిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులందరినూ సరిగా కూర్చోబెట్టి బల్లలు లేక నిలబడి ఉన్న కొందరు విద్యార్థులను ప్లాట్ఫారాంకి ఎదురుగుండా నేల మీదనే కూర్చోబెట్టి నిశ్శబ్దంగా ఉండవలెనని అందరినీ హెచ్చరించగానే సభలో శబ్దం చల్లారింది. హెడ్ మాస్టర్ గారు నెత్తిమీద తలగుడ్డ, మెడ మీదనున్న కండువా సవరించుకొని ప్లాట్ఫామ్ మీదకి దయచేసి ఒక కుర్రవానికి పైకి రమ్మని ప్రార్థన చేయమన్నారు. సభ్యులంతా లేచి నిలబడ్డారు. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలోనూ, సరస్వతి ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్లుగా సంతోషించి క్రిందకు వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ గారు లేచి నిలబడి మళ్ళీ ఒక మాట కోటు కండువా సవరించుకొని సభ్యులను చూసి మందహాసం చేసి కొంచెం కంఠ సవరించుకొని సభాయే నమః అని చేతులు జోడించి, మహాజన్లారా, విద్యార్థులారా, సోదర ఉపాధ్యాయులారా, ఈరోజు మనకందరికీ చాలా సుదినం. ఇది ఒక అపూర్వమైన మరుపురాని మరువకూడని సంఘటన. మన స్కూల్లో మా వద్ద విద్యను అభ్యసించి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒక్కరిద్దరో తప్ప తక్కిన వారెవ్వరూ చేయలేని సాహసకృత్యం, అసాధారణమైన ధైర్యంతో, నేర్పుతో చేయగలిగాడు మన పార్వతీశం. కొన్ని సంవత్సరాల క్రితం అతను నా విద్యార్థి అయి ఉండడం నాకింతకింత అని చెప్పవలనని కాదు, కానీ ఆనందహేతువు గర్వకారణముగానూ ఉన్నది. ఆ సంతోషాతిశయంతో నన్ను మరిచి పూర్వం చనువుతో వారిని ఏకవచనంతో సంబోధన చేస్తున్నాను. వారు అన్యథా భావించరని తలుస్తాను అని నా కేసు చూశారు. నేను మౌనంగా వారి వైపు ఓ నమస్కార బాణంతో మందహాసం జోడించి విసిరాను.
ఆయన అది అందుకున్నట్లు ప్రతిహాసం చేసి, మన పార్వతీశం గారు నేను మనవి చేసినట్లుగా పరాపేక్ష లేకుండా, ఎవ్వరి సాయము లేకుండా అంత పిన్న వయసులో ఇన్ని వేల మైళ్ళ సముద్రయానం చేసి మన ప్రభువుల స్వదేశము అయిన బ్రిటన్లో అంతర్భాగముగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్ళి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ పారియట్లో ఉత్తమ తరగతిలో ఉత్తీర్ణులైన విషయం మీ అందరూ వినే ఉన్నారు, ఆనందించి ఉన్నారు. ఇప్పుడు ఒక భయంకరమైన మహాఘోరమైన సంగ్రామం ఐరోపాలో జరుగుతున్న విషయము మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో జలాంతర్గాములు సప్త సముద్రాల్లోనూ అహర్నిశాదులు తిరుగుతుంటే, సముద్రం మీద చూడ భయంకరమైన యుద్ధ నౌకలు పహారా ఇస్తుంటే, పైన అంతరిక్షంలో వాయు విమానాలు మన సంచలనాన్ని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటే, ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నిటినీ తప్పించుకొని క్షేమంగా ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశం గారు. వారికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని మనమందరము చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలో ఉన్న 50 మంది తప్పదు కాబోలు అనుకుని బాధపడకుండా ఒక్కసారి చేతులెత్తారు. మళ్ళీ హెడ్ మాస్టర్ గారు మరొక మారు కంఠం సవరించుకొని గాత్ర గంభీర్యం కానీ స్థాయి కానీ తగ్గకుండా, ఇక పార్వతీశం గారి గుణగణాలను, వారి విద్యాబుద్ధులను, వారి తెలివితేటలను ఎంతసేపైనా మీకు చెప్పవాలని ఉన్నది. కానీ ఇప్పటికే కాలాతీతమైనందువల్ల నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి, మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలను మనకు తెలుపవలనని కోరుతూ సభా ప్రారంభం అనుకున్న కంటే చాలా ఆలస్యమైనందున మన్నించవలని అనుకుంటూ నేను విరమిస్తున్నాను అని కుర్చీలో కూర్చొని వారు పడ్డ శ్రమకు ముఖాన బయలువడిన స్వేదబిందువులు తుడుచుకుంటుంటే సభికులు దిశలు మారుమోగేటట్లు సుదీర్ఘ హర్షధ్వానాలు చేశారు. ఆ శబ్దం సర్దుమణంగానే నేను లేచి మందహాసంతో నలువైపులా పరికించి నేను కూడా మా హెడ్ మాస్టర్ గారి పద్ధతిని సభాయే నమః అని చేతులు జోడించి, మహాజనులారా, సోదర విద్యార్థులారా, మా పూర్వపు ప్రస్తుత ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంతో, ఆత్మాభిమానంతో, గౌరవంతో, అతిశయోక్తులతో మీకు పరిచయం చేసిన మా హెడ్ మాస్టర్ గారికి అనేక కృతజ్ఞత, గౌరవపూర్వక నమస్కార శాస్త్రములు భక్తి వినమ్రతతో అర్పిస్తున్నాను. మొన్న వారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేను ఎంతో సందేహిస్తూ అంగీకరించాను. ఎందుచేతనంటే నేను ఇలానే ఈ స్కూల్లోనే చదువుకున్నవాడిని. నా విద్యాభ్యాసం కూడా ఇక్కడున్న గురువుల వద్దనే. అప్పుడప్పుడు వారి ఆగ్రహంతోటో అనురాగంతోటో తగిలించిన చురకలు ఇంకా మరవలేదు కూడాను. నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాడిని అన్న విషయము శిక్ష పొందినప్పుడు కాకపోయినా తర్వాత తెలుసుకోగలిగాను. ఆనాడు నేను మా సహాధ్యాయులు చేసిన చిలిపి చేష్టలు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉండేవి. ఇవన్నీ మా ఉపాధ్యాయుల సహనానికి ఎంత పరీక్షగా ఉండేవో తర్వాత ఎప్పటికో కానీ తెలుసుకోలేకపోయాను. ఆనాటి అల్లర్లు చేష్ట ఒకటి ఈ క్షణంలో నాకు జ్ఞప్తికి వస్తున్నది. ఒక రోజున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు నేను బడికి వచ్చేసరికి 40-50 మంది విద్యార్థులు వీధిలో ఉండే చాకలి గాడిదలను రెండింటిని ఎలాగోలా కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటిని అటు ఇటు పరుగులెత్తిస్తున్నారు. అవి హడలిపోయి బయటకు పోయే మార్గం లేక చాలా కంగారుగా వాండ్ర పెడుతూ పరిగెడుతున్నాయి. ఎంతలో నేను మరికొంతమంది స్నేహితులతో వచ్చాను. తలుపు మూసి ఉండడము, లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవారెవ్వరూ లేక కాంపౌండ్ గోడలు దూకి రంగంలోకి కూడా దూకాం. అక్కడ కుర్రవాళ్లను ఏమిట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకొని ఆ ఆటలో మేము కూడా ఉత్సాహంగా ప్రవేశించాము. ఇంతసేపటి నుంచి గాడిదల చేత గాడిద కత్తర చేయిస్తున్న కథానాయకుడిని పిలిచి, ఇలా కాదురా అబ్బాయి, సరైన పద్ధతి, నేను చెబుతాను విను అనేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి అంటూ అమితోత్సాహంతో మళ్ళీ మాస్టార్లు రాకుండా త్వరగా తెమల్చండి అని మమ్ము హెచ్చరించారు. అయితే మీరెవరైనా వెళ్ళి గట్టివి 2 తాళ్ళు సంపాదించండి, ఈ గాడిదలను కట్టేసి సర్కస్ చేయిద్దామో అన్నాను. 2-3 కుర్రాళ్ళు తాళ్ళ కోసం పరుగుపెట్టారు. ఓ కుర్రాడు మట్టుకు తాపీగా అక్కడైనా వేసి చూస్తూ నిలబడ్డాడు. ఒక మాట మనం చెప్పగానే విని, అవి సర్కస్ ఎలా చేస్తాయండి అన్నాడు. ఏడిసినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు, చూస్తూ ఉండు, వీటిని ఎలా తీసుకువచ్చారు కనుక ఇవాళ పంచమి గురువారం కనుక వాటికి శిక్షణ ఇవాళ నుండి ప్రారంభిద్దాం. ముందు నువ్వు వెళ్ళి కాస్త సిరా తీసుకువచ్చి వాటి తోకలకు కానీ ముఖానికి కానీ పట్టిస్తే మన గాడిదలన్న సంగతి మనకు గుర్తుంటుంది. ఈ వేళకు మళ్ళీనే రోజు వాటిని శ్రమపడి లోనికి తీసుకొస్తే 1 గంట పొద్దున్న, వీలైతే 1 గంట సాయంత్రం కూడా వీళ్లకు మట్లు సర్కస్ విద్య నేర్పిద్దాము. మనకు సరదాగాను కాలక్షేపంగానూ ఉంటుంది. ముందు ఇది చాకలి మూటలు ముయ్యకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బతికే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఏమంటావు అన్నాను. అతను అక్కడున్న తక్కిన వాళ్ళు ఏకగ్రీవంగా కరతాళధ్వనులు చేసుకుంటూ తమ అంగీకారం వ్యక్తపరిచారు.
ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు ఎలాగో 2 తాళ్ళు 2 చింతపరికలు పట్టుకొని ఒగురుస్తూ పరిగెత్తుకొచ్చారు. ఈ విద్యార్థుల మధ్య నుంచి గాడిదలు ఉడాయించడానికి దారి లేక ఏదో తమ ప్రాణం మీదకి వస్తుందనే ఆలోచనే లేక, అంత ఆలోచన ఉంటే అవి గాడిదలు ఎలా అవుతాయిలేండి ఆడెళ్ళిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్య మధ్యన కొంత భయంతోని కొంత సంతోషంతోనూ హర్రే అన్నట్లు ఓండిస్తూ నిలబడ్డాయి. ఈ తాళ్లతో ఆ గాడిదలను కట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే అతి తెలివైన ఒక కుర్రాడు మేకపిల్లను ఆవుదోడను పట్టుకున్నట్లుగా ఒక గాడిద చెవులు పట్టుకున్నాడు. ఈ మూట సరసంతో ఆ గాడిదకు ఒళ్ళు మండి ముందున్న వాళ్ళని కరవబోయి వెనక ఉన్న వాళ్ళని కాళ్ళతో ఎగిరి తినింది. వాళ్ళు మురోమని పారిపోయారు. రెండో గాడిద తన్నే వరకు ఏమీ చేయలేకపోయినా తోటి గాడిదకు సానుభూతి చూపడం కోసం గిర్రును తిరిగి కనపడ్డ వాళ్ళని కనపడిన వాళ్ళని తనడం మొదలుపెట్టింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపథెటిక్ స్ట్రైక్ కాదు, సింపథెటిక్ కిక్ అనాలి. ప్రేక్షకులందరూ దుష్టులకి దూరంగా ఉండవాలనే సంగతి జ్ఞప్తిగా దూరంగా తొలగిపోయారు. మొదటి గాడిదను 4 కుర్రవాళ్ళు ఎలాగో తంటాలు పడి 4 కాళ్లకు బంధనం వేశారు. నేను చింతపరిక ఒకటి పుచ్చుకొని ఆ మధ్యను ఈ ఊళ్ళోనే చూశాను సర్కస్ పద్ధతిని. గాడిదను ఒకటి తగలనిచ్చి అప్ అప్ అని కేకేశాను. అసలే గాడిద, ఆ పైన ఈ కంగారు, మతిస్థిమితం తప్పింది. చాకలి భాష తప్ప మరో భాషను ఎప్పుడూ విని ఎరుగని ఆ గాడిదకు అప్ అంటే ఎలా అర్థమవుతుంది? నాయన్న భయాన్నో నయాన్నో ఎన్నో విధాలు చెప్పాను. ఎంతకో వినకపోతే మళ్ళీ 2 తగలనించి, ఓ ఈ వెర్రిగాడిదే కొడకా, అప్ అన్నమాట 2 కాళ్ళు పైకెత్తాలి తెలిసిందా అని ఆ ముందు 2 కాళ్ల మీద మళ్ళీ 2 తగిలించాను. సర్కస్ రింగులో కథం తొక్కడం నేర్పిద్దామని నెమ్మదిగా మెడకు కట్టిన తాడును ఒకటిని పట్టుకోమని ఆ గాడిదను ముందుకు లాక్కెళ్ళమన్నాను. అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను, కానీ ఏనుగు అనుకోలేదు. చచ్చినా అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాలేదు. ఎలాగైనా ఈ ఒక్క ఫీట్ అయినా ఈరోజు చేయించి తీరాలని పట్టుదలగా పనిచేస్తున్నాను. కొంతసేపు అయిన తర్వాత ఇంతకీ ఉన్న కోలాహలం అంతా చల్లారి ఎంతో నిశ్శబ్దంగా ఉండడం గమనించి 4 వైపులా చూసేసరికి అక్కడ అది వరకు ఉన్న విద్యార్థి బృందం అంతా మాయమైపోయారు. ఇదేమిటి ఇంత అని వెనక్కి తిరిగి చూస్తాను కదా, గేట్ అవతల నుండి మా హెడ్ మాస్టర్ గారు మరి కొందరు ఉపాధ్యాయులు మమ్మల్ని తదేక దృష్టితో చూస్తున్నారు. నాకు నిలువెల్లా కంపం వచ్చి పరిగెత్తబోయాను. నా అవస్థ చూసి ఆ గాడిదల కంటే ముందే తెలివి తెచ్చుకొని నన్ను చూసి వెకిలిగా నవ్వినట్లుగా ఓండిస్తూ పరుగు పుచ్చుకున్నాయి. అప్పటికి నాకు చైతన్యం వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తుండగా మన హెడ్ మాస్టర్ గారు ఎంతో ఆప్యాయంగా, నాయనా పార్వతీశం, ఈ గేటు తీస్తావా బాబు, మేము కూడా వచ్చి నీకు కొంత చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తాము అన్నారు. వారి మాటలకు అర్థమై ఏమిటో నాకు సరిగా బోధపడక ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి గేటు తీశాను. హెడ్ మాస్టర్ గారు ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేశారు. వెనకనున్న ఉపాధ్యాయులంతా విరగబడి నవ్వబోయి బలవంతాన ఆపుకుంటున్నారు. నా భుజం మీద ఉన్న గురువుగారి హస్తం ఏదో ఇనప గుండులా ఉంది. క్షణక్షణం బరువెక్కుతున్నట్లు తోచింది. నన్ను నెమ్మదిగా నడిపించుకొని హెడ్ మాస్టర్ గారు వారి గదిలోకి తీసుకువెళ్లారు. తక్కిన మాస్టర్లంతా వారి కామన్ రూమ్లోకి వెళ్ళి మమ్మల్ని గురించే కాబోలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మొదట గంట కొట్టారు. హెడ్ మాస్టర్ గారు తాపీగా కూర్చుని నా బుచ్చం మీద చేయి తీసేసి, ఏమిటాయి పార్వతీశం, మనకున్న గాడిదలు చాలిక పై గాడిదలను కూడా తీసుకువచ్చి ఏదో గాడిద కత్తర చేస్తున్నావేమిటి అన్నారు. వారు కోపంగా అన్నారో హేళనగా అన్నారో ఆదరంతో అన్నారో నాకేం అర్థమే కాలేదు. ఏదో చెప్పరాని భయము, గుండెల్లో దడ, కాళ్లలో వణుకు, కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయి. ఏం బాబు పార్వతీశం, మాట్లాడవేం అన్నారు మళ్ళీ. ఆయనకి ఎంత నెమ్మదిగా అన్నా నా చెవిని చేరేటప్పటికీ ఏదో పెద్ద ఉరుములాంటి శబ్దం వినవచ్చింది. నేను గజగజలాడుతూ చేతులు జోడించి, ఏం లేదండి, గాడిదలను అన్నాను. నేను గజగజలాడుతూనే, అవండి అంటే ఆ గాడిదలండి ఎలాగో వచ్చాయండి, ఎందుకు వచ్చాయండి అనుకున్నానండి, మేమందరం అలాగే అనుకున్నామండి అన్నాను. దానికేముంది, మిమ్మల్ని చూడ్డానికి వచ్చుంటాయి అన్నారు నెమ్మదిగా. బయటికి పొమ్మంటే మేము చెప్పిన మాట వినలేదండి, ఎవరు చెప్పినా వినలేదండి అన్నా. ఏమిటి, ఎవరి మాట వినలేదు, ఆఖరికి నీ మాట కూడా వినలేదా, చాలా చిత్రంగా ఉంది, ఇంతకీ ఏం చెప్పావు దాంతోటి అన్నారు హెడ్ మాస్టర్ గారు. వారి ధోరణి నాకేమీ అంతుపట్టలేదు. తమరు వచ్చేటప్పటికి అవి ఇక్కడ అంతా గల్లంతు చేస్తూ ఉంటే బయటికి పొమ్మని చెప్పాను. నా మాట వినకపోతే అసలే గాడిదలు కదా అని ఈ బరికితో 2 తగిలించాను. ఇంతట్లో తమరు దయచేశారు అన్నారు. ఆహా, అలాగా, అంతే అన్నమాట, ఇంకేం చేయలేదన్నమాట. ఓ గాడిద కాళ్ళకు బంధాలు వేసినట్లుందే, కొంపతీసి అవే బంధాలు వేసుకుని వచ్చాయా లోపలికి అన్నారు హేళనగా. లేదండి, పాపం, బంధాలు వేసుకోవడం వాటికి ఏం చేతనవుతుందండి, మన కుర్రవాళ్లే ఎవరో వేశారండి. అవి కాంపౌండ్ అంతా గల్లంతులు వేస్తూ మొక్కలన్నీ పాడు చేస్తుంటే నేనే బంధం వేయమన్నాను. పాపం 4 కుర్రవాళ్ళు వద్దు మొర్రోయని ఆ గాడిదలు తన్నుతున్నా లక్ష్య పెట్టకుండా బంధం వేశారండి. వాటిని తమకు
అప్పచెప్పడం ఎలాగో లేకపోతే బంట్రోతు వీరాస్వామి చేత దొడ్డికి తగిలించడమో చేద్దామనుకున్నానండి. చిత్తం అదేనండి, పొరపాటేనండి, తప్పేనండి. ఆ మధ్య ఈ ఊరు వచ్చిన సర్కస్ చూశానండి. అందులో ఒకడు గుర్రాలు గాడిదలు ఇంకా ఎన్నో జంతువుల చేత ఎంతో తమాషాలు చేయించాడని. ఇవి కూడా చేయగలమేమో చూద్దామని వాళ్ళు కేకేసినట్లుగా నేను కూడా కేకలేస్తున్నానండి. అంతకంటే ఏం లేదండి. తప్పు మాట ఏమీ అనలేదండి. అంతే, ఒట్టండి అన్నాను. అబ్బెబ్బే, దానికి ఒట్టున ఎందుకు? నీ మాట మీద నమ్మకమే. నా రాకలు ఈ పాఠం సాగలేదన్నమాట. పోనీ రేపు రమ్మని అనకపోయావా నాయనా అన్నాడు. చిత్తం, నేను ఆ మాట అనలేదు కానివ్వండి. మళ్ళీ కనబడితే కొంత ప్రయత్నించి వీటిని లొంగదీయవచ్చునేమో అనే ఊహ కలిగిన మాట వాస్తవమేనండి అన్నాను. బేష్, బాగుంది. నేను ఊహించినట్టుగానే నువ్వు అనుకున్నావన్నమాట. ఈ శిక్షణలో నీకు సహాయం ఎవరినైనా అన్నారు. ఒకరేమిటండి, ఇక్కడున్న 100 మంది నాతో సహకరించిన వాళ్ళేనండి అన్నాడు. ఏమిటి, నేను వచ్చేటప్పటికి నీవు తప్ప ఎవరూ లేరే? అంతకుముందు 100 మంది దాకా ఉన్నారా? ఆహా, అయితే ఆ కొత్త గాడిదల మాట ఎలా ఉన్నా ఈ పాత గాడిదల సంగతి ఏదో తేల్చాలి. నీ సహాధ్యాయులు ఎవరో చెప్పమ్మా అన్నారు. నా ప్రాణాలు నిలువునా పోయినాయి. ఎవరని చెప్పను, నాకేమీ తోచలేదు. ఆ మాటే వారితో మనవి చేసుకున్నాను. బాబు, నేనేమీ చెప్పలేనండి. నేను వచ్చేసరికి ఎవరో కుర్రవాళ్ళు ఈ గాడిదలను తరుపుతున్నారండి. అలా కాదురా, ఇలా సర్కస్ చేయిద్దామని నేను అన్నానండి. వాళ్ళందరూ నా చుట్టూ మూగారు. అందులో ఎవరని చెప్పగలను అన్నాను. అవును, పాపం కష్టమే, అంతమంది నిజంగా ఉంటే అన్నారు. నిజమేనండి, ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టండి. నేను ఎప్పుడు అబద్ధం ఆడినండి, అలవాట్లేదండి, అసలు చేతే కాదండి అన్నాను 2 చేతులు జోడించి. మళ్ళీ వారు ఒక పెద్ద నవ్వు నవ్వి, ఓరి వెర్రి పార్వతీశం, ఎంత అమాయకుడురా, నిన్ను చూస్తే జాలేస్తోంది. నా విధి నేను తప్పకూడదు కదా. నీ చేతిలో బెత్తం ఇలా ఇచ్చి 2 చేతులు చాపమ్మా అన్నారు. నేను హడలిపోతూ 2 చేతులు చాపాను. 2 చేతుల మీద 2 రెళ్ళు 4 దెబ్బలు పడ్డాయి. వారి ముఖం చూడలేక పొంగొస్తున్న కన్నీరును ఆపుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఇంక వెళ్ళు నాయన అన్నారు. ఆ మాట అంటుంటే ఆయన కంఠం కొంచెం కంపించింది. అటువంటి దయార్థ హృదయులు కూడా నన్ను శిక్షించవలసి వచ్చేట్లు చేశానంటే వారి మనసు ఎంత క్షోభ పెట్టానో మీరే ఊహించుకోగలరు అన్నాను. అంటుంటే నా కంఠము కొంచెం కంపించింది. నేను ఒకప్పుడు ఎంతో తెలివైన వాడిని, చురుకైన వాడిని, ఉత్తమ తరగతిలో అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడనే మన ఉపాధ్యాయులకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తెచ్చే వారిలో ఒకడినవుతానని కలలు కనే మా పెద్దలకు, ఉపాధ్యాయులకు కూడా ఆశాభంగం కలిగించాను. ఒకనాడు పరమశాంత స్వభావులు, దయార్థ హృదయులు అయిన మన ప్రధానోపాధ్యాయులు కూడా ఆగ్రహావేశులు అయ్యేంత అల్లరి చేసి వారి చేత కూడా దెబ్బలు తిన్నాను. అటువంటి అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళను ఏదో శుభముహూర్తాన ఎవరో మాట వరుసకి ఇచ్చిన సలహా తీసుకొని ముందు వెనక ఆలోచించకుండా, నా శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా, నాకు సలహా ఇచ్చిన వారితో మాటైనా చెప్పకుండా మొగల్తూరు నుంచి నర్సాపురము, సెకినేటిపిల్లో అంతర్వేదో వెళ్ళడం కాబోలు అనుకొని ఇంగ్లాండ్కు మూట ముల్లి కట్టుకుని ప్రయాణమయ్యాను. దారి పొడిగిన క్షణక్షణము ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంత అవివేకంగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. అవన్నీ మీ ఎదుట ఏకరో పెట్టి కాలహరణం చేయడం నాకు సబబుగా తోచడం లేదు. అది కాక ఎప్పుడో ఒకప్పుడు అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని ఒక కథగా రాయాలనే దురాలోచన కూడా బయలుదేరింది మధ్యన. ఈనాడు మీకందరికీ చిరపరిచితుడను అల్లరివాడిని అయిన నన్ను ఇక్కడికి తీసుకువచ్చి ఈ సన్మానం ఎందుకు చేస్తున్నారో, నేనే రీతిగా దీనికి అర్హుడనో నాకు అర్థం కావడం లేదు. అయినా మీ అందరి అపూర్వ ఆదరాభిమానాలకు పాత్రుడనైనందుకు చాలా సంతోషిస్తున్నాను. అదండి, మరి సభలో పార్వతీశం ఇంకా ఏం మాట్లాడాడు, ఏంటి విషయం అనేది తర్వాయి భాగంలో విద్దాం. అంతవరకు కథ మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథని షేర్ చేయండి. ఉంటానండి.